జెప్టోకి వెళ్ళినాక ఫస్ట్ థింగ్ ఏంటంటే యాక్చువల్గా మనకి కేఫ్ అయితే 100 రూపీస్ అయితే ఫ్రీ క్యాష్ చూపెట్టారు. మనకైతే ఇక్కడ చాయ్ అని ఇంకే ఉంది. ఫస్ట్ అయితే మనం ఒక బ్రేక్ఫాస్ట్ ఏదైనా స్నాక్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్రేక్ ట్రీట్స్ నేను పెడతాను. దీనికైతే పోయినా బేక్ ట్రీట్స్కి వెళ్ళినా ఇక్కడైతే మనకైతే ఇది అనిపిస్తుంది కదా, ఈ 125 రూపీస్ అయితే పెడుతుంది. దీని అయితే నేను తీసుకున్నా. ఆర్డర్ అయితే చూడడానికి ఎప్పుడు చూడలేదు, ఎలా ఉంటుంది టేస్ట్ అయితే. నేనైతే ఆర్డర్ పెట్టానమాట. వ్యూ కార్ట్లకి అయితే వెళ్దాం. ఇప్పుడు వ్యూ కార్ట్లకి వెళ్ళాక ఇక్కడైతే కనిపిస్తుంది కదా, మనకి ఆర్డర్ అయితే చేశాక మన కూపన్ అయితే అప్లై చేసి ఆల్రెడీ నేనైతే ఆర్డర్ పెట్టాను అనమాట. చూడండి, ఆర్డర్ పెట్టాను. నా ఆర్డర్స్కి వెళ్తే ఆల్రెడీ ఉంటుందన్నమాట. ఇక్కడ ఆర్డర్ అయితే పెట్టాను. సో ఇంత లోడింగ్ ఉంది చాలా. ఇప్పుడు మన పికప్ ఆర్డర్కి అయితే వెళ్దాము. తీసైతే బ్యాక్ వెళ్ళేసి ఆర్డర్ అయితే పెట్టాను. ఆర్డర్ పెట్టాక మనం చూస్తున్నారు ఫ్రెండ్స్, మీరైతే నాకు వచ్చిన ఐటమ్ నేను చూసాను కదా. ఇక్కడ యాక్చువల్గా నాకు ఎంతసేపు 1,000 పెట్టింది, కాకపోతే నాకు జస్ట్ 29 రూపీస్కి వస్తుంది. మొత్తం నాకు 42 రూపీస్ పడింది. యాక్చువల్గా కూపన్ అయితే అప్లై అయింది 100 రూపీస్, జస్ట్ 100 రూపీస్ కూపన్ పడింది. 29 రూపీస్ అనేది మనకైతే పడింది. మొత్తం అయితే హ్యాండింగ్ చార్జ్ అండ్ డెలివరీ ఫీ అయితే 0, జస్ట్ రెస్టారెంట్ చార్జెస్ 1 రూపీ అన్నమాట. 2 రూపీస్ మొత్తం అయితే 10 రూపీస్ అయితే మొత్తం హ్యాండింగ్ చార్జ్ రెస్టారెంట్ చేసి మొత్తం 2 పడింది. 20 రూపీస్ అండ్ 29 మొత్తం 42 రూపీస్ అయిందన్నమాట. మనకి జస్ట్ 42 రూపీస్కి అయితే వస్తున్నాయి అన్నమాట. చాలా ఏమో చూద్దాం. మేమైతే మనం తినలేదు ఇప్పుడు. మీరైతే ఎప్పుడైనా ఆర్డర్ పెట్టడం మనకి లైక్ మీరు ఒకసారి కేప్లో 100 రూపీస్ క్యాష్ వస్తే ఇదైతే ప్రిఫర్ చేయండి. కొంచెం చూద్దాం, మీరు ఎప్పుడు తినలేదు అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఆర్డర్ అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఆర్డర్లో మనకి ఏం వచ్చినాయని చూద్దాం అనమాట. జెఫ్టెక్ ఏ స్టిక్కర్స్ చేశారు. మీరు ఓపెన్ చేయకుండా స్టిక్కర్స్ చేశారు. ఇక్కడ మనకి స్టిక్కర్స్ అనేది డైరెక్ట్ తీసుకెళ్ళాం, ఎందుకంటే టైం పడింది ఓపెన్ చేసుకోవాలి. సో నేను ఓపెన్ చేస్తాను. మీరు ఓపెన్ వచ్చిన అనుకోవచ్చు. చిన్న బాక్స్ వచ్చేసింది జస్ట్ అంతే, ఇది బాక్స్ అనమాట. జెఫ్టో కేఫ్ జస్ట్ ప్యాకెట్ వచ్చింది. ఇందులో ప్యాకెట్ అనేది తాగిద్దాం. జస్ట్ టిష్యూ కూడా ఇచ్చారు. టిష్యూ కూడా రాదు, టిష్యూ ఇచ్చారు. ఇందులో టిష్యూ కూడా ఏం కాదు. మనం ఫస్ట్ టైం అయితే టేస్ట్ చేస్తాం. ఈ జెఫ్టో కేఫ్ నుంచి అయితే ఫస్ట్ అయితే ఆర్డర్ పెట్టా. మీకు ఆల్రెడీ చూపెట్టాను, మరి ఆర్డర్ పెట్టాను. వీటిని స్టిక్కర్స్ ఇచ్చారు కనుక దీనికైతే నాకు ఇచ్చేసారు. నాకైతే జస్ట్ 40 రూపీస్కి అయితే వచ్చిందన్నమాట. జస్ట్ 40 రూపీస్కి అయితే వచ్చేసింది. ఇప్పుడైతే మనం అయితే ఓపెనింగ్ చేద్దాం. అసలు చూడండి ఎంత బాగున్నాయో, అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకసారి అయితే ట్రై చేద్దాం ఎలా ఉందో. నేనైతే ఎప్పుడు తినలేదు. కొంచెం ఎలా ఉందంటే బటరు కొంచెం మిల్క్ దాంతో కలిపి టేస్ట్ అవుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగుంది. ఫస్ట్ టైం అయితే ట్రై చేయొచ్చు, మీరు కూడా ట్రై చేయండి. బాగుంది. మీకు కూడా జెప్టో కేఫ్లో ఏమైనా 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తే ఆర్డర్ పెట్టుకుంటే ఒకసారి తినొచ్చు. 1 టైం ఈరోజు తినొచ్చు. ఇది నేను ఇప్పుడు తినలేదు, కాకపోతే స్వీట్ అయితే లేదు. నార్మల్గా మనం పిండిలో తిన్న ఫీలింగ్ ఉందన్నమాట. కాకపోతే ఇది మొత్తం గీతో చేసిందన్నమాట. బాగుంది మొత్తానికి అయితే. అంటే కాస్ట్ పరంగా వస్తే మనకు తక్కువ కాస్ట్ వచ్చింది కదా. సో నేనైతే చెప్పేది అంటే బాగానే ఉంది అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి నాకైతే బాగా నచ్చింది. ఇలాంటివి మీకు ఇప్పుడు ఆకలైనప్పుడు ఇలాంటి ఆర్డర్ పెట్టుకోండి. మరి ఇంకా నేను ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన వీడియో ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా ఇలాంటి మంచి ఆర్డర్స్ అయితే మీకు ముందు తీసుకొస్తాను అనమాట. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తానని అయితే అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అంతే కూడా వీడియో అయితే షేర్ చేయండి. బై ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం, మళ్ళీ ఇంకో ఆర్డర్.